ప్రేక్షకులకు నమస్కారం. మన ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రధానంగా వారి యొక్క వైఖరి కొంత ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పవచ్చు. అంటే మొండిగా వ్యవహరించడం, చెప్పిన మాట వినకపోవడం కొంతమంది పిల్లలు ఎక్కువగా చేస్తుంటారు. మంది పిల్లల విషయానికొస్తే తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారండి. ఈ విధమైనటువంటి సమస్య ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేయాల్సిన పరిహారం ఏమిటి అన్న విషయానికొస్తే అంటే పిల్లలు మన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నప్పుడు పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య అంటూ ఎదురవుతున్నప్పుడు ఈ 2 సమస్యల నుంచి బయటపడడానికి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు చేయాల్సిన లేదా పాటించిన చక్కటి తేలికపాటి పరిహారం అంటే కనీసం నేను చెప్పే పరిహారం 9 సోమవారాలు లేదా 9 శనివారాలు చేసే ప్రయత్నం చేయాలి. చేస్తే 9 సోమవారాలు లేకపోతే 9 శనివారాలు చేయాలి. ఏం చేయాలంటే దగ్గరలో ఉన్నటువంటి ఇష్టదైవం యొక్క ఆలయానికి సోమవారం రోజు కానీ లేక శనివారం రోజు కానీ ఉదయాన్నే తల్లిదండ్రులు వీలుంటే పిల్లలను తీసుకుని లేకపోతే తల్లిదండ్రులు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ ఆలయానికి వెళ్ళే ముందు వారు ఏం చేయాలంటే కొద్దిగా ఎర్రటి పుష్పాలు ఉంటాయి కదండి, అటువంటి వాటిని సేకరించాలి. 1 కిలో కానీ అరకిలో కానీ మన శక్తి కొద్ది ఎర్రటి పుష్పాలు కొద్దిగా తీసుకోవాలి. అదేవిధంగా బూందీ లడ్డు ఉంటుంది కదా, అది కూడా యథాశక్తిగా అంటే మన శక్తి కొద్దిగా తీసుకొని ఈ రెండింటిని తీసుకొని ఒకవేళ పిల్లలు మన వెంట వస్తే వారి చేతుల మీదుగా ఆలయంలో పూజారికి ఈ రెండింటిని వారి చేతుల మీదుగా ఇప్పించే ప్రయత్నం చేసి మనసులో సంకల్పం ఏదైతే పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారో అదేవిధంగా పిల్లలకు తరచూ ఏదైతే అనారోగ్య సమస్య తలెత్తుందో దాని నుంచి బయటపడాలి స్వామి అని చెప్పి కోరుకుని ఇంటికి తిరిగి వచ్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ పిల్లలు ఉంటే వారి చేతుల మీదుగా ఎరటి పుష్పాలు లడ్డు ఇప్పించే ప్రయత్నం చేయాలి. లేకపోతే తల్లిదండ్రులు వారి పేరు మీద చేయవచ్చండి. ఈ విధంగా కనీసం ఒక 9 శనివారాలు కానీ లేక 9 సోమవారాలు కానీ చేస్తే తప్పకుండా కూడా వారికి ఫలితం ప్రాప్తిస్తుంది. ఇంకా ఒకవేళ సమస్య బాగా ఎక్కువగా ఉందండి, పూర్తిగా తగ్గలేదు అని చెప్పి అనుకుంటే మరికొన్ని వారాలు కూడా పెంచే ప్రయత్నం కూడా దీన్ని వారి వీలుని బట్టి చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు.